ఆదర్వ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరినాథ్ రాజా, డాక్టర్ అంజనాల్ కోరారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల సిటీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదర్వ ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాస్పిటల్ అధినేత రాఘవేంద్ర పవన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విశిష్ట అతిథిగా పాల్గొని హాస్పిటల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత హాస్పిటల్ అధినేతలు రాఘవేంద్ర పవన్, డాక్టర్ అంజన దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అంజన తల్లిగారైన శ్రీమతి బిందు రిబ్బన్ కత్తిరించి హాస్పిటల్ని ప్రారంభించారు. మంత్రి సుభాష్, ఎమ్మెల్యే రాజప్పలు, ఎమ్మెల్సీ పెరాబత్ల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, చైతన్య కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పుష్పాలు సమర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు సాల్వాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అంజన, డాక్టర్ హరినాథ్ రాజా మాట్లాడుతూ యావత్ ప్రపంచం నేడు ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తోందని, అనేక దీర్ఘకాల రోగాలకు ఆయుర్వేదంతోనే నయమవుతుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు అధర్వ ఆయుర్వేద హాస్పిటల్ సేవలు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేష్ రావు, రాయన్ రావు పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. అధర్వ ఆయుర్వేద సిటీ కాలనీ కాకినాడలో ఓపెన్ చేస్తున్నది. ఈరోజు మన స్పెషాలిటీ ఏంటంటే కేరళ ట్రీట్మెంట్స్, ప్యూర్గా కేరళ ట్రీట్మెంట్స్, కేరళ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ అంటే ప్రజలకి సద్వినియోగంగా జరగడానికి ఇక్కడ చేస్తున్నారు. సో మీకు వచ్చిన ఈ ఆపర్చునిటీ ఏది లోటు లేకుండా మీరు సద్వినియోగించండి. మనకి మెయిన్గా ఇక్కడ కీళ్ళ భాగం నొప్పి గురించి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, అలాగే జుట్టు రాలిపోవడం, లో బ్యాక్ ప్రాబ్లమ్, సయాటికా, ఇంకా మెడ నొప్పి, సర్వికల్ స్పాండిలైటిస్ అలాంటి ప్రాబ్లంకి, మన కడుపు ప్రాబ్లం ఏదైనా ఉందా దానికి సంబంధించిన తలపోటు, కఫ్ అలాంటి అన్ని జనరల్ మెడిసిన్గా మీకు ఎలా చేస్తారు ప్రాబ్లమ్స్ అంతా మనకి చూస్తున్నారు. మనకి మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాకుండా పంచకర్మ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా సంస్థను ఆశీర్వదించి ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి వైద్య రంగాల్లో అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి మూడు కూడా ప్రపంచ సిద్ధి చెందిన తరుణంలో ప్రాణాపాయంలో ఎమర్జెన్సీలో ఆయుర్వేద అలోపతికి ప్రాణం నిలబెట్టుకుంటా కొంతకాలం లాంగ్ లీవ్లో ఉండాలంటే ఆయుర్వేదాన్ని, సామాన్యంగా శరీర తత్వాన్ని మార్చుకోవాలంటే హోమియోపతిని, ఈ మూడు వైద్యాలను కూడా అందరూ కూడా అవలంబిస్తూ దీన్ని భారతదేశం యొక్క పురాతన వైద్య విధానాల్లో ఉన్నటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి వేదాల నుంచి వచ్చినటువంటి వైద్యం ఆయుర్వేదం. అందుగురించి అదే పేరుతో శాస్త్రయుతంగా ఈ సంస్థకు పేరు పెట్టడం జరిగింది. ఇందులో కేరళ డాక్టర్ అంజనా గారు, ఆంధ్రాలో గత 50 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యాన్ని చేస్తున్నటువంటి డాక్టర్ హరినాథ్ రాజా అనే నేను కంబైన్గా ఈ రూరల్ ఏరియాలో ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్టార్ట్ చేసాం. ఈ సంస్థని ప్రజలందరూ అంగీకరించి అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఈ ఛానల్ ద్వారా